ఉచిత ఇసుక విధానంపై భవన కార్మికులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం సీనరేజీ, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇసుక కోసం రీచ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం వద్ద ఇసుక రవాణాను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఉచిత ఇసుక కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి. గుంటూరు జిల్లా కొల్లిపర, తాళ్లాయపాలెం రీచ్ల వద్ద ఇసుక పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం రీచ్లో ఇసుక పంపిణీని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, కలెక్టర్ మురళి ప్రారంభించారు. ఇసుక పాలసీ పేరుతో వైకాపా నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని నక్క ఆనందబాబు మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఇసుక రీచ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటులో లేక నానా అవస్థలు పడ్డామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అంగూరు రీచ్లో ఇసుక పంపిణీని ఎమ్మెల్యే గోవిందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ బాబు గారు వచ్చిన తర్వాత ఇసుక పాల్చి బాగానే ఉంటుంది. ద్వారకాల ఇక్కడే డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులు ఎవరికి పోతున్నావు ఏందో కుక్కలైన్లు పెట్టేటడం అది ఉన్నది. గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అన్ని నడవడికలు కరెక్ట్గా నడుస్తాయి. గత 5 ఏళ్లు గత ప్రభుత్వంలో చేసిన పని ఏంటంటే అమిత దుర్మార్గం. ప్రజల మధ్యన ఉండేది ప్రజలకి అందుబాటులో ఉండాలి, అనుకూలంగానూ ఉండాలి. ఇది గత ప్రభుత్వం చేసింది అనుకూలం లేదు, ఇబ్బంది పాలు పరంగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేసేదైతే అందుబాటులో ఉంది, వాళ్ళు పద్ధతులు కూడా పాటిస్తున్నారు. గత 5 ఏళ్లలో పేదలు చాలా అవస్థపడ్డారు. ఎందువల్లనంటే ఇసుక అధిక ధర వల్ల కట్టుకునే ఇల్లులు కూడా కట్టలేకుండా పోయినారు. ఇప్పుడు పాలసీ ఎత్తుకుంటే చాలా తక్కువకి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లులు కానీ ఏదైనా కట్టుకునే దానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ సైడ్ కానీ కాంట్రాక్టర్లు కానీ పేదలు భవనాలు నిర్మించుకోవడంలో కానీ చాలా ఇబ్బంది పడ్డారు, నిలబడిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ భవన నిర్మాణకులకు కానీ అందరికి కూడా చాలా యోగ్యతమైనటువంటి పాలసీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నేను కోరుకుంటున్నాను.